ప్రపంచవ్యాప్తంగా బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు రోజుకు చూస్తూ ఉంటే వేలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి ఇవాళకి చూస్తూ ఉంటే దాదాపుగా 1200, 1300 రూపాయలు పెరిగిపోయింది. అంటే బంగారం రేటు ఇంత పెరిగిపోవడానికి కారణాలేంటి? అసలు ఇవన్నీ తెలుసుకుందాం. గత 5 ఏళ్ల నుంచి బంగారం రేట్లు ఎలా పెరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. 2020లో 48,650 రూపాయలు ఉంది. 2021కి వచ్చేసరికి 48,720 రూపాయలు ఉంది. అంటే జస్ట్ ఎంత 70 రూపాయలే పెరిగింది. ఆ సంవత్సరం మొత్తం సామాన్య ప్రజలకే గాని, మధ్యతరగతి ప్రజలకే గాని, పేద ప్రజలకే గాని పెళ్లిలకు, శుభకార్యాలకు వీటికి కొద్దిగా అనువుగా ఉండేది. ఎందుకంటే పెద్దగా పెరిగేది కాదు, వందల్లో జస్ట్ రూపాయల్లో పెరిగేది కాబట్టి ఇబ్బంది పడకపోయేది. 2021 నుండి 22కి వచ్చేసరికి ఒక 4,000 రూపాయలు పెరిగింది. అది కూడా పెద్ద సమస్య ఏం కాదు. 2022 నుండి 23కి వచ్చేసరికి 13,000 పెరిగింది. 2023 నుండి 24కి వచ్చేసరికి 12,000 పెరిగింది. అంటే కొంచెం అటు ఇటుగా పెరిగింది. 24 నుండి 25కి వచ్చేసరికి డబల్ అయిపోయింది. అంటే దాదాపుగా 24లో 77,900 రూపాయలు ఉండేది. ఇప్పుడు 25లో చూస్తే 1,42,400 రూపాయలు ఉంది ఈ రోజు. అదే విధంగా వెండి చూస్తే కూడా సేమ్ గత 5 ఏళ్ల నుండి చూస్తే 2020 నుండి 24 వరకు కూడా హెచ్చు తగ్గులుగా 5,000, 10,000, 2,000, 100 ఇట్లా పెరుగుకుంటూ వచ్చింది. 24 నుండి 25కి వచ్చేసరికి ఇది కూడా దాదాపుగా ఈ రోజు చూస్తే అప్పుడు ఎంత ఉండే 95,000 రూపాయలు ఉంది 2024లో. ఇప్పుడు చూస్తే 2,74,000 రూపాయలు ఉంది. అసలు గోల్డ్ రేట్ పెరుగుతుందంటే పబ్లిక్ చాలా మంది శుభకార్యాలు ఇంకా ఉంటాయి కాబట్టి గోల్డ్ అంటే ఇష్టం కాబట్టి కొనుక్కుంటారు. మరి వెండి రేట్ ఎందుకు పెరుగుతుంది అంటే వెండి రేటు జస్ట్ ప్రజలు ఏం చేసుకుంటారు, కొన్ని పట్ట గొలుసులు, కొన్ని ఆభరణాలు కొన్ని తయారు చేసుకుంటారు. దాన్ని పెద్దగా ప్రజలు ఎక్కువ తీసుకోరు. సో మరి వెండి రేట్ ఎందుకు పెరిగిపోతుందంటే ఎలక్ట్రిక్ వాహనాలకు వాడతారంట ఎక్కువ. ఈ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వాహనాలకు వాడడంతో సోలార్ ప్యానెల్లో కూడా ఎక్కువగా వాడుతున్నారంట. దాని ప్రకారంగా వాళ్ళు ఇండస్ట్రీస్ ఎక్కువగా కొనేసరికి వెండి రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. గోల్డ్ రేట్ కంటే ఎక్కువగా పెరిగిపోతుంది. కంపేర్ చేసుకుంటే 1 ఇయర్ లో 1,79,000 రూపాయలు వెండి పెరిగింది. మరి గోల్డ్ చూస్తూ ఉంటే దాదాపుగా 64,000 పైన పెరిగింది. గోల్డ్ కంటే వెండి ఇంకా పెరిగిపోతూనే ఉంది. సో అసలు గోల్డ్ రేటు ఇలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? అసలు ఇవన్నీ విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు గత నెల కింద వీడియో చేసే బంగారం మీదనే 1,21,22, 23 ఉంది. ఆ టైంలో ప్రతి ఒక్కరిని కొనుక్కోమని చెప్పారు. కొంతమంది ఏం చేస్తారంటే లేదు తగ్గుతుందంట నిపుణులు చెప్పారని చెప్పేసి. ఎప్పుడైనా గోల్డ్ రేట్ అనేది తగ్గదు. తగ్గినా గానీ 100లోనే తగ్గుతుంది. ఇమ్మీడియట్లీగా మీకు 200 తగ్గింది అనుకోండి, మళ్ళీ రెండో రోజే 1,000 రూపాయలు పెరుగుతుంది. సో ఇలా గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూనే ఉంటది కానీ ఇంకా తగ్గడం అనేది అయితే ఉండదు. గత 5 ఏళ్ల నుంచి చూసుకున్నా కానీ ఎప్పుడైనా గోల్డ్ రేట్ అనేది తగ్గిందా? తగ్గలేదు కదా. సో పెరుగుతూనే ఉంటది. ఇదంతా మనం అమెరికా బేస్డ్ మీద పనిచేస్తూ ఉంటది. అసలు ఎందుకు పెరుగుతున్నాయి గతంలో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే యుద్ధం, రష్యాకి యుక్రెయిన్ కి మధ్య యుద్ధం ఇలాంటివి జరగడం, అది కామన్ గా పెరుగుతూనే ఉంది. రెండోది ఏంటంటే అమెరికా, చైనా, అమెరికా, భారత్ ఈ 2-3 దేశాల మధ్య వాణిజ్య యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. రేట్లు పెంచుకోవడం, దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేసుకుంటుంటే రేట్లు పెంచుకోవడం వల్ల అప్పుడు ఏమైపోతుందంటే బంగారం రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇక మూడవది ఏంటంటే ఇన్వెస్టర్స్ అంటే చాలా మంది ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ అంటే దాని బంగారం ఏం కొనుక్కొచ్చి పెట్టుకోరు, ఆన్లైన్ లోనే కొని పెడతారు. అది డబల్ త్రిబుల్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది ప్రజలు కూడా అవేర్నెస్ కి వచ్చి అందరికి డబ్బులు ఇచ్చే కంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ కదా అనే ఉద్దేశంతో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకో కారణం ఏంటంటే అమెరికాలోని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. అప్పుడు డాలర్ రేట్ అనేది తగ్గిపోయింది. అప్పుడు రూపాయి అనేది మరింత పతనం అయిపోయింది. సో దాని వల్ల కూడా రేట్లు అనేది పెరిగిపోయినాయి. ప్రపంచ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు గోల్డ్ ను కొనుక్కుంటున్నాయి. ఇవేంటంటే రేపటి రోజుల్లో గోల్డ్ తోటే వ్యాపారాలు చేయొచ్చేమో అనే ఉద్దేశంతో అందరూ గోల్డ్ కొనిపెట్టుకుంటున్నారు. ఎక్కువగా అమెరికా, చైనా, భారతే ఎక్కువగా కొనిపెట్టుకుంటున్నాయి. సో దీని వల్ల కూడా సామాన్యునికి అందని ద్రాక్షగా మారిపోయాయి. ఇవన్నీ కూడా ఉన్నవానికి ఏం కాదు కానీ లేని వానికే కష్టం వచ్చింది. ఒక 5 లక్షల రూపాయలు పెట్టుకొని ఒక కన్న కూతురికి పెళ్లి చేయాలనుకుంటే ఒక 3 తులాల బంగారం పెట్టుకోవాలంటే 5 లక్షల రూపాయల దగ్గరికి వచ్చేసింది. అదే సంవత్సరం కింద చూస్తే దాదాపుగా ఒక 50 గ్రాముల వరకు వచ్చేది. సామాన్యునికి, పేద మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులో లేకుండా అయిపోయింది. కొనాలంటే కూడా భయపడే పరిస్థితి కనిపించింది. ఒక 5 తులాలు కొనాలన్నా కానీ దాదాపుగా 5 లక్షలు అంటే దాదాపుగా 7,50,000 అవుతుంది. వాళ్ళ శుభకార్యాలకు, పిల్లలకు ఏదైనా పెట్టాలన్నా కానీ పెట్టలేని పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి రేట్లు పెరగడంతో సామాన్యునికి ఇది ఒక పెద్ద శాపం లాగానే మారిపోతుంది. డబ్బులుంటే ల్యాండ్స్ కొనుక్కోండి, ఇంకా బంగారం అనేది మనకు అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడైనా కొనుక్కునే వాళ్ళు కూడా ఈ టైంలో కొనుక్కోండి. ఇంకా పెరుగుతూనే ఉంటది, రోజు పెరుగుతూనే ఉంటది. ఇక తగ్గేదైతే ఉండదు. మరో సంవత్సరం వరకల్లా 2 లక్షలు కూడా అయ్యే అవకాశమే ఉంటుంది. సో ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.